ఏమైంది? ఏమైంది చరణ్? ఏం జరిగింది? పాము ఎక్కడుంది? నా లంచ్ బాక్స్ లో ఉంది. అన్నయ్య, ఇందులో వంకాయ ఫ్రై ఉంది, పాము ఎక్కడ ఉంది? వంకాయ ఫ్రైయా? ఆ వంకాయ ముక్కల్ని చూసి పాము తలకాయ అనుకుని భ్రమపడినట్టున్నావు. ఏంటి బావగారు ఇది? నేను చెప్పేది నిజం. నేను చూశాను పావుని. ఇందాకేమో బ్యాగ్ లో పావుందన్నావు, ఇప్పుడేమో లంచ్ బాక్స్ లో పావుందంటున్నావు. మాకెవ్వరికి కనబడని పావు నీకు మాత్రం ఎందుకు కనబడుతుంది? అలా అడిగితే నాకేం తెలుస్తుంది? పావు అయితే ఖచ్చితంగా ఉంది. నా చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ ఏ పాము లేదు కదరా. శరణ్ అంత గట్టిగా చెప్తుంటే కొట్టి పారేస్తారేంటి? పాము కనపడకుండానే కనపడిందని అబద్ధం చెప్తాడా? అవును, నువ్వే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. నేనెప్పుడూ కరెక్ట్ గా అర్థం చేసుకుంటా చరణ్. నాకు తెలిసి నీ జాతకం లేదన్న నాగదోషం ఉందేమో అనుకుంటున్నాను. అందుకే నీకు పాము కనబడుతుంది. ఏయ్, ఆయన జాతకంలో ఎలాంటి నాగదోషాలు లేవు. ఆయన జాతకం అంతా పర్ఫెక్ట్ గా ఉంది. అవునా? మరి పామెందుకు కనపడుతున్నట్టు? అంటే ఇంకోటి కూడా ఉంది చంటి. ఏంటి ఫ్రెండ్ అది? పాముతో ఆటలాడినా, పామును అడ్డం పెట్టుకుని ఎవరైనా చీట్ చేసినా పాములు పక్కబడతాయి. అలాగే కంటికి కనబడుతూ వెంటపడతాయి. టైం చూసుకుని డమాలని కాటేస్తాయి చంటి. అన్నయ్య, నువ్వు గాని పాముని పెట్టుకొని అలా ఎవరినైనా చీటింగ్ చేసావా? బావగారు, వాళ్ళేదో కావాలని భయపెడుతున్నారు. మీరు మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పొద్దు. చెప్పు చరణ్. ఎప్పుడైనా పాముని అలా అడ్డు పెట్టుకుని అబద్ధాలాడడం, చీట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేసావా? లేదు, నేను అలాంటివేం చేయలేదు. లేదు చరణ్, ఆలోచించుకో. పొరపాటున పామును అడ్డం పెట్టుకుని ఎక్కడైనా అబద్ధం ఆడేమేమో. అవును చరణ్, ఎందుకంటే ఒకసారి నేను కాలేజీకి లేటుగా వస్తే ప్రిన్సిపల్ ఎందుకు లేట్ అయిందని అడిగితే దారిలో అడ్డంగా పాము కనబడింది సార్, అందుకే భయంతో ఆగిపోయాను సార్ అని అబద్ధం చెప్పాను.